E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఎం మోదీ మరియు ఆస్ట్రియన్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మార్ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. పీఎం గెస్ట్ బుక్ పై సంతకం. ఉద్యమంలో మేము దీక్షలు చేస్తుంటే నువ్వేమో చంద్రబాబు సంఖ్య నాకినావు. రేవంత్ పై గాదరి కిషోర్ ఫైర్. మీరు ప్రజల్లోకి వెళ్ళింది దోచుకోవడానికి. కేటీఆర్ను ఏపీ మంత్రి కౌంటర్. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్ని కాకి లెక్కలే. కాకని గోవర్ధన్ రెడ్డి. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ఆస్ట్రియాలోని వియన్నాలో ఫెడరల్ ఛాన్సలర్ జూలై 10న ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహ్మార్ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఉద్యమంలో మేము దీక్షలు చేస్తుంటే నువ్వేమో చంద్రబాబు సంఖ్య నాకినావు. రేవంత్పై గాదరి కిషోర్ ఫైర్. మేము తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు దీక్షలు చేశాం. 100 కేసులు మాపై పెట్టారు. జైలుకు పోయాం. ఇప్పుడు ఎక్కడున్నావు రేవంత్? చంద్రబాబు సంఖ్య నాకుతున్నావు. నీ ఉద్యమ నాయకులను నిరుద్యోగులను అవమానిస్తున్నావు అంటూ నిప్పులు చెరిగారు గాదరి కిషోర్. ఆందోళన కార్యక్రమాలు ఏవైతున్నాయో దానిని బీఆర్ఎస్విగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మొత్తం కూడా సంఘీభావం ప్రకటించింది. వారితో పాటుగా ఆందోళన కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, డిఎస్సికి సంబంధించి ప్రధానంగా వాయిదా వేయండి అనేటువంటి ఒక డిమాండ్ని ప్రతిపాదన తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సరే, డిఎస్సికి సంబంధించి వాయిదా వేయటానికి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి ఏంది కారణాలు అనేటువంటిది చెప్పి ఆ నిరుద్యోగ యువతీ యువకులను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అది వారి బాధ్యత. అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా, ఒక భయోందరణ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగుపెట్టలేదు. ఒకసారి ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు, అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది. కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపులాల్ రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతీ యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కనపడ్డది. టెట్ నిర్వహించిన తర్వాత కనీసం ఒక 45 రోజుల గ్యాప్ ఇవ్వండి. ఈవెన్ సిలబస్ కూడా మారింది. ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి 25 రోజులలో ఎవరికి సాధ్యం కాదు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి. రేవంత్ ప్రభుత్వంలో నిరుద్యోగులపై దమనకాండ నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. యూనివర్సిటీ హాస్టల్లో కరెంటు కూడా తీసివేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, బీసీ మంత్రులను అధికారులను అడగడుగునా అవమానం జరుగుతుందని చెప్పారు. ఈరోజు బుధవారం తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ యాదాద్రిగుడిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని, నిన్న బలకంపేట ఎల్లమ్మగుడిలో పొన్నం ప్రభాకర్కు అవమానం జరిగిందని అన్నారు. దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని, ఇనుప కంచెల చప్పులతోని, లాఠీలతోని, తుపాకుల మోతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీలో 2014కు ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న 2 రోజుల సంఘటనలు చూస్తే అర్ధరాత్రి, ఉదయము, మధ్యాహ్నము దుర్మార్గంగా పోలీసులు యూనివర్సిటీలోకి జొరబడి విద్యార్థులను, నిరుద్యోగులను, ఉగ్రవాదుల్ని కదా వెంటాడుతారు కదా జమ్మూ కాశ్మీర్లో, అట్లా వెంటాడుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు మనమందరం కూడా చూసినాం. అంటే హాస్టళ్ళు, అదేవిధంగా గురుకుల విద్యాలయాలు, యూనివర్సిటీలు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవి చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. వాటి పరిస్థితి చాలా దుర్లభంగా తయారైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం.
ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మంచిగా చూస్తుంది, అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది అని చెప్పి మీదికి కూడా స్టేజ్ల మీద మైక్ దొరకగానే ఉపన్యాసం చెప్తున్నాడు, ముచ్చట్లు చెప్తున్నాడు. ఆచరణలో మాత్రం రవ్వంతైనా ఈ రేవంత్ రెడ్డి. సినిమా టికెట్ల రేట్ల పెంపు కన్నా ప్రేక్షకులను థియేటర్కు రప్పించడమే ముఖ్యమని నిర్మాత సురేష్ బాబు అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు మల్లినేని గోపిచంద్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసే వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. That's my personal feeling. I don't think so much. That's not ఏదో ఉంటుంది కానీ that's not the effort. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఇస్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లమ్. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్. ఉచిత ఇసుకపై నీలి మీడియా విష ప్రచారం, ప్రజలను మభ్యపెట్టేందుకే కాలువ శ్రీనివాసులు మీడియా సమావేశం. మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు 375 రూపాయలు వసూలు చేశారు ఆ రోజు. మరి 475 రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో 375 రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు 2 ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా. అట్లాగే మీరు ఈరోజు రండి, ఎక్కడికైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి, ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరమున్నా వాళ్ళు తీసిపోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు. ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నా. ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకి. ఏపీలో వైకాపా కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారో తెలియడం లేదంటూ తెలంగాణ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణలో భారస, ఆంధ్రప్రదేశ్లో వైకాపా చేసిన ప్రజా వ్యతిరేక హింసకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంటికి సాగనంపారని విమర్శించారు. మీకు మీరే మంచివారంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపోతుందా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా అదుపులో ఉందని, అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణను మొత్తం దోచేసిన కేటీఆర్కి ఇటువంటి మిత్రులు ఉండడం బట్టి, అంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తెలంగాణలో మీరు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలకు పాల్పట్టు ప్రజా కంటకులుగా మారి ఇవాళ ఓటమి తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళాం, మేము మంచి చేశాం, మీరు మంచి చేసి ఉంటే ప్రజల్లోకి వెళ్ళిన వాస్తవం అయిండొచ్చు. కానీ దేనికోసం వెళ్ళారు? మంచి చేయడానికి వెళ్ళారా? ప్రజల్ని పీడించడానికి వెళ్ళారా? ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంగా సందులు గొంతులు తిరుగుతున్న సందర్భంగా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి గుర్తించడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు తీర్చడానికి వెళ్ళారా? ఎక్కడ పడితే అక్కడ ఏది బాగా కనిపిస్తే దాని మీద కన్నేసి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ప్రజలకు అందరూ తెలుసు. ఇక్కడ ఒకసారి కేటీఆర్ ధర్మవరంలో ప్రజలు ఎవరికైనా సంబంధించిన వాళ్ళని ఒక్కరికి ఫోన్ చేసి అడిగితే, అవునయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల మధ్య తిరిగాడు కదా మీ మాజీ ఎమ్మెల్యే, దాని పర్పస్ ఏంటని అడిగితే ఇక్కడ ప్రజలు చెప్తారు. అందుకని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్యలోకి ఎందుకు వెళ్తున్నాం, దోచుకోవడానికి వెళ్తున్నాం అనే విషయాన్ని పాపం ఇప్పటికైనా కేటీఆర్ అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం ఏదో జీడీపీ గురించి, జీఎస్డీపీ గురించి ఆయన ప్రసంగాలు ఇస్తుంటే నేను ఒక మాట చెప్పడం జరిగింది. అయ్యా రాష్ట్ర జీడీపీ పెరగట్లేదు, జీఎస్డీపీ పెరగట్లేదు,
మీ కుటుంబ జీడిపి పెరుగుతోంది అనే విషయాన్ని నేను చెప్పిన సందర్భంగా నా ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేశాడు. అంటే ఎటువంటి మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవాలా. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నప్పుడు బ్లాక్ చేయడం ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా లేదా అహంకారమైన ఉండాలా? రాజకీయాల్లో మీరు చేసిన తప్పులను ఎత్తి చూపే బాధ్యత, ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షాలది. దాంట్లో భాగంగా నేను చేస్తే ఇవాళ దాకా బ్లాక్ చేస్తాను. అదే విషయాన్ని నేను ఇవాళ చెప్పడం జరిగింది. నువ్వు ఒక విమర్శని తీసుకోలేని వ్యక్తివి, ఎటువంటి అహంకార పూరిత ధోరణితో ఉంటున్నారో, ఎటువంటి మీ అవినీతిని ఎత్తి చూపామనే కదా. కాబట్టి విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్ని కాకిలకలే, వాస్తవాలను దాచేసి చంద్రబాబు తాను చేయనివి కూడా చేసినట్లు అందులో చూపించారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6% పరిమితమయ్యావు. మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని గెలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని, నువ్వు దిగిపోయే నాటుకున్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని రెండుకి లెక్కేస్తే 7.6%, సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే 1.9% లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది. ఇది మేము చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున 1.9% లెక్కన మొత్తం మీద 7.6% పెరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25% డిమాండ్ పెరిగింది, విద్యుత్ విద్యుత్తును అందించడం జరిగింది అని చెప్పి. ఇది వాస్తవమా కాదా? ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ, అది నాకున్నటువంటి అనుభవం చెప్తే చేయగలిగేది ఏమి లేదు. నువ్వు ఇవ్వండి ఇచ్చినటువంటి వాడిని గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా, బ్లాక్ పేపర్ అవుతుందా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాం. విజయవాడలో కొనసాగుతున్న టీడీపీ దాష్టికాలు 42వ డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పడగపాటి చైతన్యారెడ్డి గారి కార్యాలయం కక్షపూరితంగా కూల్చివేత. గత నెలన్నర వైసీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ టీడీపీ గుండాల విధ్వంసం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్న హోంమంత్రి అనిత. పగలగొట్టేటప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి, నా పర్సనల్ క్యాష్ కానివ్వండి, లేదంటే ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఒక ఆఫీస్ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో మాట కూడా అతను మాట్లాడొచ్చు, అద్దె ఇవ్వట్లేదని, మేము అద్దె ఎగ్గొట్టి తిరుగుతున్నామని, పనికి మాల సొల్లు కబుర్లన్నీ భవానీపురం సెంటర్లో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఇది గత 2 ఏళ్ల క్రితం ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంటే. ముగ్గురం కూడా సంతకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీడీ నుంచి ఏ గ్రూప్కు మార్చాలని కోరుతూ తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో బీబీపేట మండల కేంద్రంలో బుధవారం వాల్ పోస్టర్ విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముద్రాస్ ఆదేశాల మేరకు ఈ వాల్ పోస్టులు విడుదల చేసినట్లు జిల్లా కార్యదర్శి నరసింహులు, బీబీపేట మండల్ సదర్ అధ్యక్షులు ఇమ్మడి చంద్రం, అందరూ పాండి పెద్ద మనుషులు ఆధ్వర్యంలో జరిగింది. ముద్రాజ్ సంఘ గ్రామ అధ్యక్షులు వివరించారు. నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల కేంద్రంలో మండల రెవెన్యూ ఆఫీసులో తహసీల్దార్ గారికి 20న కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముద్రాస్ పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి నరసింహులు ముద్రాస్ తెలిపారు. ముద్రాసులకు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేందుకు ముద్రాస్ జాతి నాయకులను గ్రామస్థాయి నుంచి చైతన్యం చేసి ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. పనుబుట్లు మరియు ఇచ్చి ఇళ్ళ పొందుపరిచిన ప్రతి లైన్లో మాకు వచ్చే విధంగా మాకు రావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ మన ముద్రాలను చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్క దానికి మనకు చేపల పొత్తు కానీ ఇంకా మనకు ఏదన్నా జాగలు కూడా 3 ఎకరాల జాగలు కూడా ప్రతి గ్రామాన కూడా కేటాయించాలి. ఎందుకంటే మనం చేసేదే మనకు మా చిప్పలకాయలు అవి జామకాయలు అమ్ముకునేది కాబట్టి ప్రతి గ్రామాన 3 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వాన్ని కేటాయిస్తే దాంట్లో మనము ఖచ్చితంగా మనము పండ్లు పలారాలు పెట్టుకొని మనము జీవిస్తాం కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే. పీఎం మోదీ మరియు ఆస్ట్రియన్ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మార్ ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. పీఎం గెస్ట్ బుక్పై సంతకం. ఉద్యమంలో మేము దీక్షలు చేస్తుంటే నువ్వేమో చంద్రబాబు సంఖ్య నాకినావు. రేవంత్పై గాదారి కిషోర్ ఫైర్. మీరు ప్రజల్లోకి వెళ్ళింది దోచుకోవడానికి, కేటీఆర్ను ఏపీ మంత్రి కౌంటర్.
విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్ని కాకి లెక్కలే, కాకని గోవర్ధన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.